శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు కన్యారాశిలో ప్రవేశిస్తున్నారు, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, రాహు కేతుడు నక్షత్ర మార్పుల కారణంగా ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ నెల కష్టానికి ఫలితం, తొందరపాటు నిర్ణయాలకి పరీక్ష అనే ఒక విధంగా ఉంటుంది. నెల మొదటి పక్షంలో ఆలస్యాలు, ఒత్తిడిలు కనిపించినా రెండో పక్షంలో పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన శ్రమకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలను ఇస్తుంది. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులు లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని చెప్పి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తిస్తారు. పదోన్నతి, బదిలీ లేదా జీతం పెంపు గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు సిద్ధమవుతున్న వారికి ఈ నెల మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్, టీచింగ్ రంగాల్లో పోటీ పరీక్షలకి ఇదొక సిద్ధమవుతున్న వారు సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజయం చేకూర్చుకుంటారు. ఇక సర్వీస్ సెక్టార్స్ ఉంటారు చూసారా, ఐటీ, సాఫ్ట్వేర్, బీపీఓ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, విద్య, హోటల్, రీటైల్ రంగంలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. టీంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విదేశీ క్లయింట్లతో పనిచేసే వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారులు ఎలా ఉన్నారంటే, ఇంకా వ్యాపారులకు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త బ్రాంచ్లు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్స్ అంటే ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాంచ్ మోడల్ కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో లిఖితపూర్వకమైనటువంటి ఒప్పందాలు ఖచ్చితంగా ఉండండి. మీరు ఎవరికి షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి, బ్యాంకింగ్ షూరిటీ కూడా పెట్టకండి. ఇంకా ఆర్థికంగా ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇల్లు, వాహనం, స్థిరాస్తి ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంటిని మరమ్మత్తు చేసుకుని వాస్తుపరంగా అనే అవకాశాలు ఉన్నాయి. అనవసర అప్పులు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. అది కట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. షేర్ మార్కెట్లో భావోద్వేగాల కంటే విశ్లేషణకు ప్రాధాన్యత ఇవ్వండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో ఒడిదుడుకులు ఉండే అవకాశాలు, షార్ట్ టర్మ్లో వాలంటీర్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి దీర్ఘకాలిక పెట్టుబడులు, నాణ్యమైన కంపెనీలు పెట్టుబడులు చేయడం, కొత్త స్థిరాస్తి చెప్పొచ్చు. అధిక రిస్క్ అస్సలు పనికిరాదు, జాగ్రత్త. ఇంట్లో శుభకార్యాలు చర్చ జరిగే అవకాశం ఉన్నాయి. బంధువుల్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు వచ్చిన పెద్దల సలహా పరిష్కారం మంచిది. ఇంకా ప్రేమికులకి ఎలా ఉంటుందంటే, ప్రేమలో ఉన్న వారికి కోపం తగ్గుతుంది. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి చక్కటి అవకాశాలు బాగా ఉన్నాయి. శుభవార్తలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆరోగ్యం వచ్చేటప్పటికీ బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉన్నాయి. తలనొప్పి, కంటి సమస్యలు, నిద్రలేమి, ఒత్తిడి, హృదయపూర్వకమైనటువంటి ఇక ఛాతికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీయ విద్య కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, సినిమా రంగం, టీవీ రంగం వాళ్ళకి మంచి అవకాశం. మీడియా వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, సంగీత, నాటక, సోషల్ మీడియా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులు, ప్రజల్లో ఆదరణ పెరుగుతాయి. కొత్త బాధ్యతలు, పార్టీ పదవులు, ముఖ్య సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాస్త మాటలు జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది.
ఇంకా విదేశీయ ఉద్యోగాలు, వీసా, ఇమిగ్రేషన్, ఉన్నత విద్యకు సంబంధించిన పనులు పురోగతి కనబడుతుంది. ఆలస్యమైన ఫైళ్ళు మాస ద్వితీయంలో ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. పాత కోర్టు కేసులు కొంత అనుకూలం కనిపించవచ్చు. ఆస్తి కొనుగోలు, అమ్మకాల పత్రాలు పూర్తిగా పరిశీలించి కేసులు ముందుకు చేసుకోండి, చర్చల ద్వారా తీసుకోండి. ఈ నెల మొత్తంలో తీసుకోవాల్సినటువంటి ఆరోగ్యపరమైన నిర్లక్ష్యం చేయకండి. పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. సంతకం చేసే ముందు ఒకసారికి 2 సార్లు చదివి సంతకం పెట్టండి. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని యొక్క దర్శనం చేసుకోండి. పరిహారాల్లో ఓం అంగారకాయ నమః 108 సార్లు, ఓం సుబ్రహ్మణ్యాయ నమః 108 సార్లు సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేయండి. నవగ్రహాల వద్ద నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఎర్రటి పుష్పంతో సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేయండి. కందులు, ఎర్రని కందులు, బెల్లం దానం ఇవ్వండి. ఎరుపు రంగు, కాషాయం రంగు కలిసి వస్తుంది. 1 మరియు 9 అదృష్ట సంఖ్యగా ఉంటుంది. ఆదివారం మరియు మంగళవారం అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ నెల అంతా కూడా మేషరాశి వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఉండండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో ప్రార్థన చేయండి. గురుగారు, మాకు ఇంకా ఫలితం కావాలి అని అనుకున్న వాళ్ళు అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో 48 రోజులు పూజ చేసి ఉంటుంది. మీ గోత్రనామాలతో తెప్పించుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, 2026 ఆగస్టు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శుక్రుడు కన్యా రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, రాహుకేతు నక్షత్ర మార్పులో ఉన్నారు. వృషభ రాశి వారికి నెల శుభాశుభ ఫలితాల్లో స్థిరమైన అభివృద్ధి, ఓర్పుకు ప్రతిఫలం కూడా చెప్పచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ వ్యాపారంలో సమతుల్యత పాటిస్తే విజయాలు సాధిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అంటే అనుభవజ్ఞుల సలహా తెచ్చుకొని చేయండి. ఈ నెల సర్వీస్ సెక్టర్ వారికి ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, మెడికల్, విద్య, హాస్పిటాలిటీ, ఫార్మా, రిటైర్ రంగంలో పనిచేసిన వారికి అభివృద్ధి కనబడుతుంది. విదేశీ కంపెనీతో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు, ప్రశంసలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం స్థిరపడుతున్నటువంటి వారు, సిద్ధమవుతున్న వారికి గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఎస్సి, యూపీవీసీ, పోలీస్, టీచింగ్ పరీక్ష, ఈ ఎగ్జామ్స్ అంతా రాసిన వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పనితీరు ఉన్నతాధికారుల దగ్గర కాస్త చర్చనీయాంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ వ్యాపారం పారదర్శకత తప్పనిసరి. బంగారం, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార వ్యాపారం, నిర్మాణ రంగంలో కాస్త కనిపిస్తుంది అవకాశాలు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణ అనుకూల సమయం. వ్యాపారంలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నా కొంచెం ఖర్చు కూడా నియంత్రించుకోక తప్పదు. ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు ఆలోచన ముందు సాగొచ్చు. ఆర్థికంగా అనవసరపు విలాస ఖర్చులు తగ్గిస్తే ఆర్థికంగా బలపడతారు. స్థిరంగా ఉంటుంది ఆర్థికంగా. ఈ నెల పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనం. హై రిస్క్ అవన్నీ కూడా పెట్టకండి. కుటుంబ దాంపత్యంలో ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు పెరుగుతుంది. ఇంట్లో పిల్లల యొక్క వివాహం లేదా గృహప్రవేశాది దాని గురించి అవకాశాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేసే అవకాశాలు, విలాసయాత్ర లేదా ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశాలు బాగున్నాయి. ఇక ప్రేమికులకి వివాహం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ పెద్దవాళ్ళని సంప్రదించండి. ఆరోగ్యపరంగా గొంతు, మెడ, థైరాయిడ్, జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఒక స్మాల్ సర్జరీ కూడా అయ్యే అవకాశాలు కనబడుతుంది. జాగ్రత్త. సమయానికి ఆహారం, నడక, యోగా, ఆరోగ్యం లాంటిది మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో, విదేశీ విద్య, టెక్నికల్ కోర్సులో సిద్ధమవుతున్న వారికి ఇది ఒక మంచి సమయం. రైతులకి వ్యవసాయంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ లాంటిది పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. పంట సంరక్షణ నిర్లక్ష్యం చేయకండి. సినిమా, టీవీ, సంగీత, నాట్య, సోషల్ మీడియా, యూట్యూబ్ రంగం ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరిగి మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలో బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజా ఆదరణ పెరుగుతుంది. ప్రజల సమస్యల పట్ల స్పందిస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. విదేశీ ఉద్యోగం, వీసా, ఉన్నత విద్య, ఇమిగ్రేషన్ సంబంధించి పురోగతి కొంచెం ఆలస్యమైన
పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు వ్యవహారం నెమ్మదిగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. భూమి, ఇల్లు కొనుగోలు, అమ్మకాలు లేదా భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్ళినవన్నీ కూడా కూర్చొని మాట్లాడి సెటిల్ చేసుకోండి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకుంటే ఈ నెలంతా కూడా బాగుంటుంది. ఆరోగ్య నిర్లక్ష్యం చేయకండి, చాలా బాగుంటారు మీరు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం, శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థన చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః అని చెప్పి 108 సార్లు పారాయణం చేయండి ప్రతిరోజు. గోమాతకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు సమర్పించండి. శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి. శ్రీ సూక్త పారాయణం చేయండి. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా దానంగా ఇవ్వండి. తెలుపు లేదా ఆకుపచ్చ రంగు ఈ నెలంతా కూడా వాడండి. 6 మరియు 2 అనే ఒక నంబర్ని ఎక్కువ వాడండి. సోమవారం, శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఇంకను అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఒక 48 రోజులు పూజ చేసి, చండీ సుదర్శన యాగం చేసి, సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి, కరుంగాళిమాల మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉంది. కావలసిన వారు మీ యొక్క వ్యక్తిగత జాతకంతో పాటు ఇది పొందడానికి కనబడుతున్నటువంటి నంబర్కి టెక్స్ట్ చేయండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, కుజుడు మిథునంలో, శుక్రుడు కన్యలో, బుధుడు కర్కాటకంలో, తర్వాత సింహరాశిలో సంహరించబోతున్నారు. గురువు అనుకూల దృష్టినిస్తున్నారు. మిథున రాశి వారికి ప్రయత్నానికి విజయం, ఆలోచనతో అడుగు వేస్తే అభివృద్ధి అనే సందేశం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి కావాల్సినటువంటి బాటగా మారుతుందని కూడా చెప్పవచ్చు. ఎత్తగానే ఫస్ట్ షేర్ మార్కెట్ గురించి చెప్తున్నాను. మీరు కొంచెం షేర్ మార్కెట్లో చురుకుగా ఉన్న వారికి అవకాశాలు కనిపించినా అధిక రిస్క్ ట్రేడింగ్ దూరంగా ఉండడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులు మెటల్స్లలో పెట్టండి, చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బులన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విలాసవంతమైన ఖర్చులు తగ్గించండి. ఇంకా వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభదాయకంగా ఉండొచ్చు. ఆన్లైన్ బిజినెస్, ట్రేడింగ్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, మీడియా రంగంలో మంచి అవకాశాలు కనబడుతున్నాయి. భాగస్వామి వ్యాపారంలో కూడా బాగున్నాయి. ఇంకా ఐటీ, సాఫ్ట్వేర్, డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్, విద్య, మెడికల్, బీపీఓ, మీడియా రంగంలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా టీమ్ లీడర్స్ యొక్క బాధ్యతలు పెరిగే అవకాశాలు, విదేశీయ క్లయింట్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూడడమే. ఇంకా ప్రభుత్వాని కోసం వచ్చేటప్పటికి బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్ ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సోదర సోదరులతో, బంధుమిత్రులతో చక్కటి పరిచయాలు, వాళ్ళ ద్వారా ఉన్నటువంటి ప్రేమానురాగాలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమికులకి మాటలు నిజాయితీ ఉంటే మంచి సంబంధం కలుస్తుంది. ఆరోగ్యం పట్ల బాగా నరాల బలహీనత, భుజాలు, మెడ, శ్వాస సంబంధిత చిన్న సమస్యలు రావచ్చు. యోగా, ప్రాణాయామం చేయండి. విద్యార్థులు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్ష, విదేశీ విద్య, సాంకేతిక కోర్సులో మంచి ఫలితాలను పొందుతారు. రైతులు పంట నిర్వహణలో కొత్త పద్ధతులు అవలంబించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సబ్సిడీలు, వ్యవసాయ పథకాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళాకారులు అంటే సినిమా వాళ్ళు అనుకోవచ్చు, టీవీ ఛానల్స్ అనుకోవచ్చు, యూట్యూబర్స్ అనుకోవచ్చు, సంగీత రచన, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, మీ ప్రతిభకు గుర్తింపు, మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి కొత్త బాధ్యతలు లేదా మీ పార్టీ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించే అవకాశం, ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు. విదేశీయ ఉద్యోగం, వీసా, ఉన్నత విద్య, వ్యాపారాలు, ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, లే ఆఫ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా గెట్ రెడీ, మంచి అవకాశాలు రాబోతున్నాయి. కోర్టు కేసులు ఓర్పుతో ముందుకు వెళ్తే అనుకూలం ఉంటుంది, లేదా కూర్చొని మాట్లాడి డిక్లేర్ చేసుకుంటే మంచిది. తొందరపడి నిర్ణయాలు ఏది తీసుకోవద్దు. కోపాన్ని నియంత్రించండి. తెలియని వ్యక్తులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకండి, మీరు మోసపోయే అవకాశాలున్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్య ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ప్రతి బుధవారం నాడు మహావిష్ణువు లేదా గణపతిని దర్శించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పరిహారంగా ఓం బుధాయ నమః అనే ఒక మంత్రాన్ని 108 సార్లు చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడా 108 సార్లు చేయండి. పచ్చ పెసర్లు దానం ఇవ్వండి. విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు ఇవ్వండి. గోశాలకు పశుగ్రాసం ఏమైనా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఆకుపచ్చ మరియు లేత పసుపు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెలంతా. అదృష్ట సంఖ్య 5 మరియు 3 చెప్పచ్చు. బుధవారం, శుక్రవారం ఈ నెల మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు.
మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో వెలిగించండి. ఇంకనూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ పారాయణంతో అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైన కరుంగాళి మాల ఉంటుంది. ఈ మాలను కావాల్సిన వారు, ఇది నేను వేసుకునేది చాలా పెద్దది, ఇది కాదు, చిన్నగా ఉంటుంది, 6mm 8mm అని. కావాల్సిన వారు సంప్రదించండి మా నెంబర్కి. మీకు కొరియర్ ద్వారా పోస్ట్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. విజయవస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఆగస్టు 2026 ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గురు కర్కాటక రాశిలో బలంగా ఉంటున్నారు, శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు, కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు, సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తున్నారు. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం అనే 3 ప్రధాన అంశాల చుట్టూ ఈ నెలంతా కూడా తిరుగుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా జీతం పెంపు బాగా అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశం లేని వాళ్ళకి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి, గెట్ రెడీ. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షలో పురోగతి కనిపిస్తుంది. ఇక విదేశీ కంపెనీలతో పనిచేసే వారికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, విద్య, ప్రభుత్వ కాంట్రాక్ట్, ఫార్మా రంగంలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా రెస్టారెంట్, హోటల్స్, డైరీ, విద్య, మెడికల్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పొదుపు దృష్టి పెరుగుతుంది. ఇన్సూరెన్స్లో కొంచెం పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టండి, ఇది చాలా బాగుంటుంది. మెటల్స్ రిలేటెడ్లో పెట్టండి. ఇంకా షార్ట్ టర్మ్ అసలు పెట్టకండి. అనుభవం లేకుండా పెద్ద మొత్తంలో ఎవరికి పెట్టుబడి పెట్టకండి. కుటుంబ దాంపత్య విషయంలో శుభకార్యాల గురించి చర్చలు చేస్తారు. జీవిత భాగస్వామికి పూర్తి సహకారం అందుతుంది. బంధుమిత్రులందరూ కలిసి విహారయాత్ర వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమికుల్లో అహంకారం తగ్గిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం పట్ల జీర్ణకోశ సమస్యలు, బరువు పెరగడము, మానసిక ఒత్తిడి పెరగడం, థైరాయిడ్ అనేది కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో ఉన్న విదేశీయ విద్య ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. గురువుల సలహా పాటిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. రైతులకి ప్రభుత్వ సబ్సిడీలు, పంట బీమా, సాగునీటి పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు బాగా ఉంటాయి. మీ పంటలు కూడా బాగా పండే అవకాశాలు. కళాకారులైనటువంటి సినీ రంగం వారికి అవకాశాలు, అన్ని రంగం వారికి, సినీ రంగం వారికి, టీవీ, యూట్యూబ్, సంగీత రచన, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి గుర్తింపు, కొత్త అవకాశాలు మళ్ళీ వస్తున్నాయి. మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, మీ గురించి ప్రచారం చేస్తూ ఉండండి. మంచి అవకాశాలు. రాజకీయ నాయకులు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. పార్టీలో మీకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు కాస్త ఓపికగా ఉండాలి. విశ్వాసం, పార్టీ పట్ల విశ్వాసంగా ఉంటే తప్పకుండా మీకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీయాల్లో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఎన్నో ఇబ్బందులు పడుతూ నాకు కాల్ చేస్తుంటారు. జాగ్రత్త అండి, ఏమి కాదు, అన్ని మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా మీకు అన్ని మేలు జరుగుతుంది. ఇమ్మిగ్రేషన్ పనులు ఏమైనా బాకీ ఉంటే అవన్నీ కూడా తప్పకుండా అవుతుంది. మీ యొక్క వీసా సంబంధించి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అవి కూడా కలిసి వస్తుంది. కోర్టు కేసులో నెమ్మదిగా అనుకూల పరిణామాలు మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు లేదా అమ్మకాల పత్రాలు పూర్తిగా చదివి సంతకం పెట్టండి. ఈ నెలంతా కూడా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరం లేని ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరికైనా హామీ ఇచ్చేది ముందు ఆలోచించండి. ఇంకా పరిహారాల్లో ప్రతి సోమవారం పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణించండి. పాలు, బిల్వ పత్రాలతో చక్కగా శివార్చన చేయండి. ఉపవాసం ఉంటే మంచిది. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు, వెండి లాంటివి దానం ఇవ్వండి. తెలుపు మరియు వెండి రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 7గా ఉంది. సోమవారం మరియు గురువారం చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని దేవాలయంలో వెలిగించండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాల్సిన వారు 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగంతో దానికి సంపుటీకరణ చేసి అందించడానికి సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు సంప్రదించండి. మా నంబర్కి మీ పేరు, గోత్రనామాలను తెలపండి, తప్పకుండా మీకు పంపిస్తాం. విజయవస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆగస్టు 17 నుండి సూర్యుడు సింహరాశిలో, బుధుడు ఆగస్టు 22 సింహరాశిలో, గురు ప్రభావం ఉంటుంది. గౌరవం, నాయకత్వం, కొత్త ప్రారంభాలు ఉంటాయి. శని 8వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ
ఫస్ట్ ఈ నెల సింహరాశి వారికి కుటుంబం నుంచి ప్రారంభమవుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి పాత సమస్యలన్నీ తొలగిపోయి కూర్చొని మాట్లాడుకొని మధ్యస్థుల ద్వారా కానీ లేదా మీకు మీరే మాట్లాడుకొని కానీ కుటుంబంలో అందరూ చక్కబడే అవకాశాలు ఈ నెల బాగా కనబడుతున్నాయి. అన్నదమ్ములు, భార్యాభర్తలు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరూ కూడా సమస్యలు తొలగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో పరస్పర ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రేమికులలో ఉన్నవారికి ఈ నెల వివాహ ప్రయత్నానికి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల చెప్పడం జరుగుతున్నాయి. ఇక ఛాతీకి సంబంధించి, గుండె సంబంధించి, రక్తపోటు, కంటి సంబంధించి ఏదైనా ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారంటే జాగ్రత్తనే కదా, ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రైతులకి వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరించే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పండ్ల తోటలు, ఉద్యాన వంటలు, పశుపోషణ చేసేవారికి మంచి అవకాశాలు. రాజకీయ నాయకులకి ప్రజల్లో ఆదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రజాక్షేత్రంలో నోరు జారకండి, దానివల్ల ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు. మీ ప్రసంగాలు, నిర్ణయాల ద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. కోర్టు కేసులు క్రమంగా అనుకూలిస్తాయి. కాస్త ఓపిక పట్టడం మంచిది అని చెప్పచ్చు. ఇంకా విదేశీయ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత విద్య, వీసా, ఇమిగ్రేషన్ వ్యవహారాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది. సినిమా రంగం వారికి, సంగీతం, యూట్యూబ్, సోషల్ మీడియా రంగస్థలం వారికి కొత్త ప్రాజెక్టులు, అవార్డులు లేదా ప్రముఖులతో పరిచయాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి ఏకాగ్రత పెరిగితే చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో తప్పకుండా మీరు గెలుస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో అనుభవం ఉన్న వారికి ఎంపిక చేసుకొని పెట్టుబడుల అవకాశాలు మంచిది. అధిక రిస్క్ ట్రేడింగ్ మంచిది కాదు. ఉద్యోగ పరంగా తీసుకుంటే ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో సిద్ధమవుతున్న వారికి పరీక్షలు ఎక్కువ ఉంటాయి. సర్వీస్ సెక్టర్లో ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్య, హెల్త్ కేర్, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్ లీడర్ దగ్గర అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకి పాత బాకీలు అన్ని కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. హోటల్ బిజినెస్ బాగుంటుంది. ఫ్యాషన్, జ్యువెలరీ, విద్య, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్థికంగా బాగున్నా ఖర్చులు కూడా అదే రకంగా పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త, నియంత్రణ అనేది కావాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నెల అహంకారంతో నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి. అనవసర వాదోపవాదాలకి దూరంగా ఉండండి. ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం సూర్యుని ప్రార్థన చేయండి. రాగి చెంబుతో నీళ్లు తీసుకొని 7 సార్లు అర్ఘ్యం వదలండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహసూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమలు, బెల్లం దానం చేయండి. అన్నదానం చేయండి. బంగారు రంగు, కాషాయం రంగు, ఎరుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. 1 మరియు 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. ఆదివారం మరియు గురువారం మీకు చాలా చాలా బాగుంటుంది. ఇంకను మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో, ఇష్ట దేవాలయంలో వెళ్ళి అన్ని దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి. ఇంకను అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే కరుంగాళిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను మన యొక్క సంస్థ ద్వారా పొందొచ్చు. 48 రోజులు పూజ చేసి సుబ్రహ్మణ్య భుజంగం, చండీ, సుదర్శన పారాయణ చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వారు కనబడుతున్నటువంటి నంబర్కి, మా నంబర్ డిస్ప్లేలో కనబడి మాతో మాట్లాడి కొనండి. కానీ మా పేరు వేసుకొని ఎవరెవరు అమ్మే వాళ్ళ దగ్గర కొన్ని లాభం లేదు. విజయవస్తు. జ్యోతిశాస్త్రరీత్యా 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బుధుడి నెలలో మీ నిర్ణయం, శుక్రుడు కన్యా రాశి యందు సంచారం, గురువు అనుకూల దృష్టి, కుజుని ప్రభావం వల్ల మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కృషికి గుర్తింపు, ఆర్థిక పురోగతి, కొత్త అవకాశాలు బాగా రాబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతలు, కార్యాలయంలో ప్రతిభకు ప్రశంసలు, ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మీరు కోరుకున్న చోటకి మార్పులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షలు ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, అకౌంటింగ్, మెడికల్, విద్య, ఫార్మా, ప్రభుత్వ సేవల్లో ఉన్న వారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది. విదేశీయ కంపెనీలతో పనిచేసే వారికి కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మెడికల్, విద్య, పుస్తకాలు, అకౌంటింగ్, కన్సల్టెన్సీ, డిజిటల్ సర్వీస్, ఆన్లైన్ వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు,
కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు ఇన్వెస్టర్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ, మీకు ఏదైనా పెద్ద కంపెనీ ఇన్వెస్టర్స్ కానీ, లేదా మీరు బ్యాంక్‌లో లోన్‌కి వెళ్ళడం, చిట్ ఫండ్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఈ నెల బాగా ఉంది. ఈ నెల షేర్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వండి. పవర్ సెక్టార్‌లో పెట్టండి. ఇవన్నీ కూడా మీకు చాలా కలిసొస్తుందని కూడా చెప్పొచ్చు. ఊహాగాన ట్రేడింగ్‌లు చేయకండి. మొత్తం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నాయి. బంధుమిత్రులందరూ కలిసి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పడతారు. మీ జీవిత భాగస్వామి కోరికను నెరవేరుస్తారు. ప్రేమికుల్లో ఉన్న వారికి వివాహ ప్రయత్నాలు చిన్న అపార్థాలు తొలగించుకుంటే జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. జీర్ణకోశ సమస్య, చర్మ అలర్జీ, నరాల బలహీనత, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి సమయానికి ఆహారం తీసుకొని జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ని జనరల్ చెకప్ ఒకసారి చేసుకుంటే మంచిది. పోటీ పరీక్షల్లో విదేశీ విద్య ప్రొఫెషనల్ కోర్సు సిద్ధమవుతున్న వారికి అనుకూలం. రైతులకి కూరగాయలు, ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రచయితలు, యూట్యూబర్స్, సినీ, టీవీ, సంగీత, నాటక రంగాల్లో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకుల్లో పార్టీల కొత్త బాధ్యతలు, కీలక సమావేశాల్లో మీ యొక్క ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రసంగాలు ప్రజల్ని ఆకట్టుకునే విధంగా కూడా ఈ నెల ఉంటుందని కూడా చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగ, ఉన్నత విద్యా వీసా, ఇమిగ్రేషన్ సంబంధించి వీసాకు సంబంధించిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎప్పటి నుంచో ఆగిపోయింది, మళ్ళీ ఆశాజనకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా అనుకూలపడతాయి. ప్రతికూలంగా ఉన్నది కూడా కూర్చొని మాట్లాడుకొని మధ్యస్థంతో ఆ కేసులన్నీ వాపసు తీసుకుంటే అన్నీ సెట్ అయిపోతుందని కూడా కనబడుతుంది. అతిగా ఆలోచించడం తగ్గించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. తెలియని వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టి పెట్టుబడి పెట్టకండి. అనవసర ఖర్చు కోపంతో తగ్గించుకోండి. ప్రతి బుధవారం శ్రీ మహాగణపతిని పూజించి పరిహారం పొందండి. ఓం భుం బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పచ్చ పెసర్లు పుస్తకాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పెన్నులు, ఆకుపచ్చ వస్త్రాలు కూడా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఆకుపచ్చ మరియు లేత నీలం రంగు ఈ నెల మీకు కలిసి వస్తుంది. 5 మరియు 6 మీకు చాలా కలిసి వచ్చే నంబర్ కూడా ఈ నెల. బుధవారం, శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో ప్రార్థన చేసి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరంగాలిమాల కావాల్సిన 48 రోజులు పూజ చేసి చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి సంపుటీకరణ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ ఇస్తున్నాం. ఆ నంబర్కి, టీవీలో కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడతానని చెప్పిన తర్వాత పొందండి. తప్పకుండా మీరు మంచి మాలను పొందుతారు. విజయవస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, శుక్రుని అనుకూల ప్రభావం, గురువు యొక్క శుభదృష్టి, బుధుని యొక్క ప్రభావం, సూర్యుని యొక్క సంచారం వల్ల పెద్ద పరిచయాలు పెరిగి సమతుల్యత, అభివృద్ధి, గౌరవం అనేది పెరుగుతుంది సమాజంలో. రాజకీయ రంగంలో నుంచి ప్రారంభమైతే ఈ నెల ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. పార్టీ కీలక బాధ్యతలు మీకు ఇచ్చే అవకాశాలున్నాయి. కోర్టు కేసులో ఆసక్తికరమైనటువంటి వ్యవహారాలు అవకాశాయి. మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపించవచ్చు. ఆస్తి వివాదాలు అన్ని కూడా తొలగుతాయి. విదేశీయ అవకాశాలు బాగున్నాయి. విదేశీయ వ్యాపారం కూడా కలిసి వస్తాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. వీసా సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. సినిమా, టీవీ కళాకారులకి మంచి అవకాశాలు ఉన్నాయి. సంగీతం, యూట్యూబ్, సోషల్ మీడియా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైతులకి పూల తోటలు, కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసే రైతులకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సౌకర్యాల గురించి చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు వివాహ ప్రయత్నంలో పరస్పర గౌరవం పెరిగితే బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్ లో ఆచితూచి వ్యవహరించండి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా వాహన కొనుగోలు ఆలోచన ముందుకు సాగే అవకాశాలు బాగున్నాయి. విలాసవంతమైన ఖర్చు తగ్గించుకుంటే మంచిది. ఫ్యాషన్, బ్యూటీ, జ్యువెలరీస్, కన్సల్టెన్సీ, ఇంటీరియర్, ఆన్లైన్ వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, లా, ఫైనాన్స్, ఫార్మా, హెల్త్ కేర్, విద్య, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారికి అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం ఉద్యోగంలో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం కొనే వారికి అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి.
విద్యార్థులు చాలా కష్టపడి చదివితే మంచి అవకాశాలు బాగా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇతరులు మాత్రం పూర్తిగా నమ్మి పెట్టుబడులు పెట్టడం, అనవసరపు ఖర్చులు తగ్గించడం, దాంపత్య జీవితంలో చిన్న విషయాలు పెద్దగా చేయొద్దు, ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం, ఆరోగ్యం పట్ల చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల అని కూడా ఈ నెల చెప్పవచ్చు. నడుము నొప్పి, కిడ్నీ సంబంధిత చిన్న సమస్యలు, అలసట, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఉండడం. తగినంత నీరు తాగండి, యోగా ధ్యానం చేయండి, చాలా మంచిది. జాగ్రత్త సుమి ఈ నెల ఆరోగ్యం పట్ల మంచి జాగ్రత్తలు చెప్తున్నాను. చక్కగా పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఈ నెల మీరు ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీమాత్రే నమః అని 108 సార్లు పారాయణం చేయండి. సుసూక్త పారాయణం చేయండి. దేవి ఖడ్గమాల సప్తశతి పారాయణం చేయండి. తల్లిని పూలతో లక్ష్మీదేవికి అర్చన చేయండి. గోమాతకు పచ్చ గడ్డి సమర్పించండి. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు, పేద విద్యార్థులకు పుస్తకాలు అవన్నీ కూడా పంచండి. అన్నదానం చేయండి. తెలుపు, గులాబీ, లేత నీలం రంగు మీకు ఈ నెలంతా కూడా కలిసి వస్తుంది. 6 మరియు 9 అనే ఒక సంఖ్య చాలా కలిసి వస్తుంది. శుక్రవారం, బుధవారం ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పడం జరుగుతుంది అనండి. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని అమ్మవారి దేవాలయంలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వెలిగించండి. ఇంకనూ శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల కావలసిన వారు మన యొక్క దేవాలయంలో 48 రోజులు పూజ చేసి దేవి ఖడ్గమాల, చండీ సప్తసతి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి సిద్ధంగా ల్యాబ్ టెస్ట్ చేసి ఉంది. కావలసిన వాళ్ళు సంప్రదించండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కుజుడు రాశ్యాధిపతిగా, గురుడు శుభదృష్టినిస్తున్నాడు. బుధుని ప్రభావం అద్భుతంగా ఉంది. సూర్యుడి అధికార సంబంధిత, శని భగవానుడు అద్భుతంగా, గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు. అలాంటి ఈ నెలలో ధైర్యం, విజయం అన్ని మీకు బాధ్యతగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధాన అంశాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ నెల మీకు సర్వీస్ సెక్టార్ దగ్గర నుంచి ప్రారంభించే ఐటీ, సైబర్ సెక్యూరిటీ, రక్షణ శాఖ, పోలీస్, డిఫెన్స్, బ్యాంకింగ్, మెడికల్, ఫార్మా, పరిశోధన, ప్రభుత్వ రంగాల్లో ఉన్న వాళ్ళకి, రీసెర్చ్ సెక్టార్, సైంటిస్ట్, స్పోర్ట్స్ పీపుల్ వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త బాధ్యతలు, విదేశీయ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు అనుకూలమైనటువంటి సమయం. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపార విస్తరణకు ప్లాన్ చేస్తారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇండస్ట్రియల్ టూర్ చేయడం, మంచి పెట్టుబడులు పెట్టడము, లేదా ఏంజల్ ఫండింగ్ తెచ్చుకోవడం, చిట్ ఫండ్స్, బ్యాంక్ ద్వారా రుణాలు తెచ్చుకొని కూడా వ్యాపారం పెట్టుబడి పెట్టి ఇది సమయం. మైనింగ్, కెమికల్స్, మెడికల్, కన్స్ట్రక్షన్స్, ఆటోమొబైల్స్, డిజిటల్ సర్వీస్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు తప్పకుండా తిరిగి వస్తాయి. స్థిరాస్తి లేదా వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ అనుభవం ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూల అవకాశాలు కనిపిస్తాయి. ఊహాగానాల ఆధారితంగా ట్రేడ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరము. ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రక్తపోటు, జీర్ణకోశ సమస్య, వెన్న నొప్పి, ఒత్తిడి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఒక మంచి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, యాక్సిడెంట్స్ ని అవాయిడ్ చేయండి. విద్యార్థులకి పోటీ పరీక్షలు, పరిశోధన, వైద్య, ఇంజనీరింగ్, డిఫెన్స్ పరీక్ష సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. రైతులకి మిరప, పసుపు, పత్తి, వాణిజ్య పంటలు సాగు అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు చాలా 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 ఉన్నాయి. సినిమా రంగం వారికి బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కళాకారులకు అందరికీ కూడా మీ ప్రతిభకు గుర్తింపు, అవార్డు అన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు పార్టీలో కీలక బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై స్పందించి మరింత ఆదరణ పొందుతారు. అప్పుడప్పుడు చిన్న అవమానాలు పొందుతూ ఉంటారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకా విదేశీ అవకాశాలలో ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యవసాయ, వ్యాపారం, వీసా, ఇమిగ్రేషన్ సంబంధించిన వ్యవసాయాలు పురోగతి ఉంటుంది. ప్రయాణం కూడా యోగంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. భాగస్వామ్య వ్యాపారం పూర్తి స్పష్టత ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ నెలంతా కూడా మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి. హనుమంతుని ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. బుధవారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఎర్ర కందులు లేదా బెల్లం దేవాలయాలకు దానం ఇవ్వండి. ఎర్ర వస్త్రాలు దేవాలయాలకు దానం ఇవ్వండి. రక్తదానం చేయండి. ఆరోగ్య స్థితిని అనుకూలిస్తుంది. అన్నదానం చేయండి. ఎరుపు మరియు ముదురు, మరూన్
రంగు మీకు చాలా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. 9 మరియు 2 నంబర్ కలిసి వస్తుంది. మంగళవారం, గురువారం మీకు కలిసి వస్తుంది. మీ యొక్క ఇష్ట దైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కావాల్సిన వారు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది. మా నంబర్కి మీ జాతకం కొరకు కానీ మాల కోసం కానీ సంప్రదించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శుక్ర కుజుని సంచారం, గురు అనుకూల ప్రభావం, సూర్య బుధుడు శుక్రుడు కుజుని సంచారం వల్ల ఆర్థిక వ్యవహారం కూడా ఉంటుంది. అవకాశాలు, అభివృద్ధి, ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఉంటుంది. శని అర్ధాష్టమంలో ఉన్నారు. వ్యవసాయదారులకి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది అని కూడా చెప్పచ్చు. ఎంత అద్భుతం అంటే, వ్యవసాయదారులకి ధాన్య పంటలు, పప్పు ధాన్యాలు, ఉద్యాన పంటలు సాగు చేసే వారికి అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉంది. ఇంకా విద్యార్థులకి తీసుకుంటే గురువుల మార్గదర్శనం విజయానికి దోహదం చేస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి. కొత్త పెట్టుబడులకి కాస్త ఆలస్యం అయితే మీకు చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాస్త భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఆదాయ మార్గాలు వచ్చినా కూడా ఖర్చులు కూడా అంతే విధంగా పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్య, పర్యాటక, ప్రచురణ, కన్సల్టెన్సీ, ఈ కామర్స్, దిగుమతి ఎగుమతి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్య, లా, ప్రభుత్వ సేవలు, ట్రావెల్స్, కన్సల్టెన్సీ ఉన్న వారికి అభివృద్ధి పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి, జాగ్రత్త పడండి. ప్రేమికులు పరస్పర విశ్వాసం పెంచుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల తొడ భాగంలో, నడుము భాగంలో, కాలేయ సంబంధిత చిన్న సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి, చాలా మంచిది అని కూడా చెప్పచ్చు. సినిమా, టెలివిజన్ రంగం వారికి, కళాకారులకి, సోషల్ మీడియా వారికి మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులు పార్టీలో కొత్త బాధ్యతలు ఇచ్చేటప్పుడు మీ మీద కాస్త బాగా ఇబ్బంది వచ్చే మాటలు కూడా వచ్చి ఉంటుంది ప్రజల్లో. చాలా జాగ్రత్త పడండి. కోర్టు కేసులో అస్థిరత్వంగా ఉంటుంది. ఒకానొక సమయంలో కేసు ఓడిపోతామేమో అనే భయం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరపు వాగ్దానాలు చేయొద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ప్రతి గురువారం శ్రీ దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. గురువారం అంతా కూడాను సత్యనారాయణ స్వామి వ్రతం వీలుంటే చెయ్యండి. ఓం శ్రీ బృహస్పతి నమః అని చెప్పి ప్రార్థన చెయ్యండి. శనగలు, పసుపు దానం ఇయ్యండి. పసుపు వస్త్రాలు దానం ఇయ్యండి. ధార్మిక గ్రంథాలు దానం ఇయ్యండి. అన్నదానం చేయండి. దేవాలయాల్లో దీపం వెలిగించడానికి నూనె ఇవ్వండి. పసుపు మరియు బంగారు రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 మరియు 8. గురువారం, ఆదివారం ఈ నెలంతా కూడా మీకు కలిసి వస్తుంది. ఇక్కడ మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది. మీ జాతకానికి, కరుంగాలి మాలకి మా నంబర్ని సంప్రదించి మీ వివరాలు పంపండి. మీకు తప్పకుండా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శని ప్రభావం వల్ల క్రమశిక్షణ, గురుగ్రహ అనుకూల దృష్టి, బుధుని సంచారం, శుక్రుని ప్రభావం వల్ల విదేశీ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. క్రమశిక్షణ, స్థిరమైనటువంటి పురోగతి విజయానికి పునాదిగా కనబడుతుంది అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం ఇలాంటి వాటిలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు బాగున్నాయి. ప్రమోషన్ కోసం, జీతం పెంపు కోసం, ఇంక్రిమెంట్ కోసం ట్రై చేసిన వాడికి ఇది ఒక మంచి అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాల్లో సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షల్లో జాగ్రత్త. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి. సర్వీస్ సెక్టార్, ఐటీ రంగం, ఇంజనీరింగ్, ప్రభుత్వ సేవలు, నిర్మాణం, బ్యాంకింగ్, అకౌంటింగ్, ఫార్మా, తయారీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి. విదేశీ కంపెనీలతో పనిచేసే వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో స్థిరత్వం, లాభం కనబడుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, ఇనుము, సిమెంట్, వ్యవసాయ పరీక్ష, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ రంగంలో అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో స్పష్టమైన లెక్కలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
మీ ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. పాత బాకీలన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూమి లేదా ఇల్లు లేదా వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు నియంత్రిస్తే పొదుపు పెరుగుతుంది. షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. పిల్లలు విద్యకు సంబంధించి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు భావోద్వేగం కంటే పరస్పర నమ్మకాన్ని ప్రాధాన్యత పెంచుకోండి. ఆరోగ్యం పట్ల మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కింద భాగంలో మూత్ర విసర్జన ప్రాంతంలో అలర్జీ లాంటిది వచ్చే అవకాశం ఉన్నాయి. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త పడండి. స్కిన్ రిలేటెడ్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో సాంకేతిక విద్య, చార్టెడ్ అకౌంట్స్, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి శ్రమ తగ్గ ఫలితం ఉంటుంది. వ్యవసాయదారులు ధాన్యం, పత్తి, నూనె గింజలు, వాణిజ్య పంటలు సాగు చేసే వారికి ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనాలు కూడా పొందొచ్చు. పంటలు కూడా దిగుమతి బాగా పెరుగుతుంది. సినిమా రంగం వారికి కష్టానికి గుర్తింపు లభించి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. మీడియా, సోషల్ మీడియా, ప్రింటింగ్ మీడియా వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులు పార్టీలో కీలక బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. విదేశీయ ఉద్యోగం, ఉన్నత విద్యా, వ్యాపారం, వీసా సంబంధించిన పనుల్లో కాస్త స్ట్రెస్ ఉంటుంది, కానీ ముందడుగు వేస్తారు. విదేశీయ ప్రయాణం కూడా యోగిస్తుంది. పనులు వాయిదా వేయొద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. కోపాన్ని నియంత్రించండి. భాగస్వామి వ్యాపారంలో పారదర్శక పాటించండి. ఆర్థిక విషయంలో తొందరపడకండి. ఈ నెల మీరు ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేయండి. ఓం శనైశ్వర హనుమాన్ మంత్రాన్ని చెప్పండి. శనైశ్వరుని ప్రార్థన చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్ల నువ్వులు, నల్ల దుప్పటి దానం చేయండి. కాకులకు ఆహారం వేయండి. నల్ల వస్త్రాలు ధరించండి. ఇనుప పాత్రలను దానంగా ఇవ్వండి. వికలాంగులకు అవసరమైనటువంటి వస్తువులు ఇవ్వండి. నీలం మరియు నలుపు మీకు కలిసి వస్తుంది. 8 మరియు 4 అనే ఒక సంఖ్య కలిసి వస్తుంది. శనివారం మరియు శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నవగ్రహాల దగ్గర వెలిగించండి. మరియు అతి శక్తివంతమైనటువంటి యొక్క కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి సుదర్శన చండి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. మా నెంబర్కి మీకు జాతకానికో కరుంగాలి మాలకు కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. తప్పకుండా మీకు రిప్లై వస్తుంది. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని భగవానుడు బాధ్యతలు పెరిగిన ఏళ్నాడు శని క్రమశిక్షణతో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహం అనుకూల దృష్టి, సూర్య సప్తమ స్థాన ప్రభావం, బుధుడు శుక్రుని ప్రభావం ఉంటుంది. మార్పులు, అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఈ నెలంతా కూడా కాస్త ఆర్థికంగా బాగా షఫల్ అవుతారండి. మీరు డిస్టర్బ్ కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా పాత బాకీలు మొండిగా ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. నిలవ ఉన్నటువంటి వస్తువులు, బంగారం తాకట్టు పెట్టే అవకాశాలు ఉంటాయి. కొన్ని మాటలు తప్పే అవకాశాలు ఉంటాయి. ఏంటి గురుగారు ఇలా చెప్తున్నారు అంటే, అవునండి, కుంభరాశి మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక నెల. అన్నదమ్ములు, అక్క చెల్లులతో వైరం అంటే ఎంత ఘోరమైనటువంటి వైరం వస్తుందో అంత వైరం వస్తుంది. జాగ్రత్త పడండి. మాటలు అదుపులో ఉంటే చాలు. వైరం వస్తుందా అంటే మనం మాట్లాడకుండా ఉంటే కూడా వైరాన్ని మనం అవాయిడ్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. జాగ్రత్త పడాలి. ఆర్థికమైనటువంటి లావాదేవీలు, షూరిటీ పెట్టడము, లేదా మీరు బ్యాంక్ లో మీ చెక్ బౌన్స్ అవడాలు, లేకపోతే బ్యాంక్ నుంచి ప్రెషర్స్ రావడాలు, ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి. ఇంకా ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి బాగా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి జాగ్రత్త. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి లే ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కొత్త అవకాశాలు నవంబర్ తర్వాత మీకు సృష్టించే అవకాశాలు చాలా బాగున్నాయి. ఉద్యోగం మార్పు లేదా స్థానచలనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతున్న కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి నవంబర్ తర్వాత వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు. ఐటీ, సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్, పరిశోధన, డేటా అనలిస్ట్, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల్లో, ఎన్జిఓ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విదేశీ కంపెనీ పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, బాగా కష్టపడి మీరు పుల్లింగ్ చేయాలి. టెక్నాలజీ, ఈ కామర్స్, ఎలక్ట్రానిక్ కన్సల్టెన్సీ, సాఫ్ట్వేర్, ఆన్లైన్ సేవల రంగంలో ఉన్న వారికి కాస్త ఊరట. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త.
ఇంకా షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. కుటుంబ సభ్యుల యొక్క మధ్య వాగ్వివాదాలు తగ్గించండి. ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటారు. సరే, మీకు మాటల్లో సహనం పాటిస్తే సంబంధం పెరుగుతుంది. ఇంకా ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, రక్తస్రవణ సమస్య, నిద్రలేనితనం ఇవన్నీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అవ్వచ్చేమో. మంచి డాక్టర్ని సంప్రదించండి. ఒక మాస్టర్ చెకప్ చేసుకోండి. ఇంకా ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు, పరిశోధన, పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి కాస్త మాస ద్వితీయంలో ఆశాజనకంగా ఉంటుంది. రైతులకి వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య వంటలు సాగు చేసే రైతులకు అనుకూలం. ప్రభుత్వ పథకాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలను కానీ వస్తుంది. సినిమా, టెలివిజన్, యూట్యూబ్, సోషల్ మీడియా వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. కొత్త ఒప్పందాలు, సినిమా, టెలివిజన్, యూట్యూబ్, సోషల్ మీడియా, రచన, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి. కొత్త ఒప్పందాలు జాగ్రత్త. రాజకీయ నాయకులకి ప్రజా జీవనంలో విశ్వసనీయత కోల్పోయే అవకాశాలు కాస్త ఎక్కువ కనబడుతున్నాయి. ప్రజా సమస్యలు స్పందించి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. విదేశీ అవకాశాలు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు కాస్త మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. భాగస్వామి వ్యవహారం తొందరపడద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇతరుల మాటలు పూర్తిగా నమ్మొద్దు. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోండి. చట్టపరమైన పత్రాలన్నీ పూర్తిగా చదివి సంతకం పెట్టండి. ప్రతి శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరణ భగవంతుడా, ఇంతవరకు నన్ను ఇన్ని ఏళ్ళుగా నన్ను ట్యూన్ చేస్తున్నావు, ఇంకనూ నేను సిద్ధంగా ఉన్నాను భగవంతుడా. ఎన్ని సమస్యలు వచ్చినా నేను భయపడట్లేదు. ఆ సమస్యలకు కావాల్సినటువంటి శక్తిని ఇవ్వండి ఎదుర్కోవడానికి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థన చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. నల్ల నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నల్ల నీలం లేదా నల్ల వస్త్రాలు ధరించండి. చెప్పులు దానం ఇవ్వండి. ఇనుప పాత్రలు ఇవ్వండి. దేవాలయాల్లో దీపాలు వెలిగించడానికి నూనె ఇవ్వండి. అన్నదానం చెయ్యండి. నీలం రంగు, ఊదా రంగు ధరించడానికి ప్రయత్నం చేయండి. 8 మరియు 4 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. శనివారం, బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకా కరుంగాలి మాలను ధరించండి. శని ప్రీతి పొందుతారు. అద్భుతమైన కరుంగాలి మాలకు మన దగ్గర సంప్రదించండి. మీకు అందుబాటులో అందిస్తాం. విజయ వస్తు. కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త. ఈ నెల చాలా 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 జాగ్రత్త. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల శుభాశుభ ఫలితాలు ఎలా అంటే గురుగ్రహ ప్రభావం, శని ప్రభావం, సూర్యుని సంచారం, బుధుని శుక్రుని ప్రభావం వల్ల కుటుంబంలో ఆనందం, వ్యాపారం. మీకు ఏళ్ళనాటు శని జరిగిన మిగతా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పొచ్చు. ఈ ఆగస్టు నెల సమగ్ర ఫలితాలను మీకు అందిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కూడా తీసుకుంటే మీకు ఫస్ట్ ఆధ్యాత్మికత, అభివృద్ధి, కొత్త అవకాశాలు, ఈ మూడిటి మీదే ఈ నెలంతా కూడా ఉంటారు. కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, పదోన్నతి, జీతం పెంపు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షల అనుకూలత, ఐటీ, హెల్త్ కేర్, విద్య, ఫార్మా, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ, హాస్పిటాలిటీ, ప్రభుత్వ సేవల్లో ఉన్న వారికి, విదేశీయ పనుల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం, పెట్టుబడులు, కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభిస్తాయి. ఫార్మా, విద్య, ఆధ్యాత్మిక సేవల్లో, హోటల్స్, ఫుడ్ బిజినెస్, చేపల పెంపకం, ఎగుమతి, దిగుమతి రంగాల వారికి అవకాశాలు బాగున్నాయి. పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా పరిశీలించండి. రొయ్యల వాళ్ళకు కూడా బాగుంది. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు వస్తాయి. పొదుపు చేయడానికి అనుకూలమైన సమయం. అవసరం లేని ఖర్చులు పెట్టకండి. షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మంచి లాభాలు పొందుతారు. ఊహాగానాలతో ట్రేడింగ్ చేయకండి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి ఆనందంగా ఉంటుంది. సంతానం లేని వారికి శుభవార్తలు పొందుతారు. ప్రేమలో ఉన్న వారికి అనుకూల సమయం. వివాహ ప్రయత్నం చేసిన వారికి మంచి సమయం. ఆరోగ్యం పట్ల కాళ్ళ నొప్పులు, నిద్రలేమి, అలసట, జీర్ణకోశ సమస్యలు ఉంటాయి. జనరల్ గా వ్యాయామం చేయండి, మంచి నిద్రని అన్ని బాగుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి ఉన్నత విద్య, వైద్య, పరిశోధన, సివిల్స్, బ్యాంకింగ్, విదేశీ విద్య సిద్ధమవుతున్న వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. చిల్డ్రన్స్, మీన రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. రైతులకి అద్భుతమైనటువంటి సమయం. చేపల పెంపకం, వరి, కూరగాయలు, ఉద్యాన పంటలు సాగు చేసే వారికి మంచి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతారు. కళాకారులకి సినిమా, సంగీత, రచన, యూట్యూబ్, టెలివిజన్, సోషల్ మీడియా రంగం వారికి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ప్రజాదరణ పొందుతారు. పార్టీల కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రజాసేవలో చురుకుగా ఉంటారు. విదేశీయ ఉద్యోగం, ఉన్నత విద్యా, వ్యాపారం, వీసా సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలమైన ఫలితాలు మాస ద్వితీయంలో పొందే అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ నెలంతా ఇతరులకు
గురించి గాసిప్స్ మాట్లాడకండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. పెట్టుబడుల విషయంలో పూర్తి సమాచారం తెలిసిన తర్వాత పెట్టుబడి పెట్టండి. ప్రయాణాల్లో మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త. ప్రతి గురువారం అద్భుతమైనటువంటి యొక్క దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం బృహస్పతే అని 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. పశువులకి గడ్డి అవన్నీ కూడా ఇవ్వండి. పశు భూములతో చేయండి. గోసేవ చేయండి. అరటి పండ్లు అవన్నీ కూడా పండ్లంతా కూడాను పశువులకి దానంగా ఇవ్వండి. ఆధ్యాత్మిక గ్రంథాలు దానం ఇవ్వండి. పసుపు, లేత ఆకుపచ్చ మీకు చాలా కలిసి వస్తుంది. 3 మరియు 7 అనే సంఖ్య ఈ నెల మీకు కలిసి వస్తుంది. గురువారం, సోమవారం ఈ నెలంతా కూడా కలిసి వస్తుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవం దేవాలయంలో వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. మీకు కావలసిన వారు మీ యొక్క జాతకాన్ని కొరకైనా, మీ యొక్క కరుంగాలిమాల కోసమైనా మా యొక్క అడ్మిన్ ప్యానల్లో ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై వస్తుంది. ఇంకను ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ద్వాదశ రాశి మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు పొందాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన పూజలు చేస్తాము. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. తప్పకుండా అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వరమ్మ.